సహీహ్ బుఖారీ పుస్తకం వహీ గురించి వివరణ. అధ్యాయం వహీ లక్షణాలు మరియు వహీ యొక్క రక్షణ. హదీస్ నంబర్ 5. అనువాదం. మూసా బిన్ ఇస్మాయిల్, అబూ అవానా, మూసా బిన్ అబీ ఐషా మరియు సయీద్ బిన్ జుబైర్ ద్వారా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు చెబుతున్నారు. అల్లాహ్ తాలా ఆదేశించిన వచనం, లా తుహర్రిక్ బిహ్ లిసానకా లితాజ్జల బిహ్, తీవ్రంగా గుర్తుంచుకునేందుకు మీ నాలుకను కదలించకండి గురించి వారు వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖురాన్ అవతరించేటప్పుడు చాలా శ్రమ పడేవారు. అందులో భాగంగా ఆ పఠనాన్ని వెంటనే గుర్తు చేసుకునేందుకు ఆయన తన పెదాలను కదిలించేవారు. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్పారు, నేను ఆ పద్ధతిని మీకు చూపించగలను అని తన పెదాలను కదిలించి చూపారు. సయీద్ బిన్ జుబైర్ కూడా, నేను ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ను అదే విధంగా చూస్తూ నేర్చుకున్నాను అని చెప్పారు. అల్లాహ్ ఈ వచనాన్ని అవతరింపజేశారు, మీ నాలుకను కదలించకండి. ఖురాన్ యొక్క సేకరణ మరియు పఠనం మాకు అల్లాహ్కు చెందింది. సూరహ్ కియామా 7:5-1-6-1-7. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వివరించారు, అల్లాహ్ తాలా ఖురాన్ను మీ గుండెల్లో నిలుపుతుంది. జిబ్రాయిల్ అలైహిస్సలాం వచనాన్ని పూర్తిగా చదివిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పఠనాన్ని శ్రద్ధగా వినేవారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం వెళ్లిన తర్వాత ప్రవక్త ఆ వచనాలను జిబ్రాయిల్ చెప్పిన విధంగా పునరావృతం చేసేవారు. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు అన్వయించారు, మీరు వహీ వచ్చినప్పుడు శ్రద్ధగా వినాలి. అల్లాహ్ ఆ వచనాలను అర్థం చేసేందుకు మార్గం చూపుతాడు. ఈ విధంగా ఖురాన్ పఠనం మరియు రక్షణ మొత్తం అల్లాహ్ తాలా బాధ్యతగా ఉంది.